కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. త్యాగనిరతికి అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ అని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. వికలాంగుల పెన్షన్ పెంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన విజువల్ ఛాలెంజ్ బ్లైండ్ అసోసియేషన్ నాయకుడు లక్ష్మీ ఓబ్లేస్. ప్రజాసేవ బాంధవుడు జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ హాస్పిటల్లో బక్రీద్ వేడుకలు. నంద్యాల పట్టణంలో పలు ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఘనంగా వేడుకలు. నంద్యాల మసీద్ ఈద్గా వద్ద గల భారీ పోలీస్ నిఘా ఫ్లై వీడియో కెమెరాతో పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ కబ్రస్థాన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 18వ తేదీ ఉచిత ఉడుగుల కార్యక్రమం. డీటెయిల్స్ చూస్తే త్యాగ నిరతికి అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ అన్నారు. ఈ సందర్భంగా స్థానిక భీమవరం రూట్లో ఉన్న ఈద్గాలో జరిగిన ప్రత్యేక ప్రార్థనల్లో మంత్రి ఎన్ఎండి ఫారూక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు మాట్లాడారు. స్వార్థం, అసూయ, రాగద్వేషాలు లేని త్యాగ నిరతిని వ్యాపించజేయడమే బక్రీద్ పండుగ ముఖ్య ఉద్దేశమని, అన్ని గుణాల కన్నా దాన గుణమే ఉత్తమమైందన్నారు. బక్రీద్ సారాంశమన్నారు. ఇస్లాం ప్రవక్తల్లో ఒకరైన ఇబ్రహీం అల్లా ఆజ్ఞను చిరసావహించి తన కుమారుని సైతం బలి ఇచ్చేందుకు సిద్ధం కావడాన్ని స్మరిస్తూ ప్రపంచ వ్యాప్తంగా ముస్లింలు ఈ బక్రీద్ పండుగను జరుపుకుంటున్నారని గుర్తు చేశారు. ప్రవక్తల అంచంచలమైన భక్తి, త్యాగ నిరతకి బక్రీద్ పండుగ అద్దం పడుతుందన్నారు. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు భయపడకుండా దేవుడిపై విశ్వాసంతో సన్మార్గంలో జీవనం సాగించాలని బక్రీద్ పండుగ మానవాళికి గొప్ప సందేశాన్ని ఇస్తుందన్నారు. తమకు ఉన్న దాంట్లో నుండి ఇతరులకు పంచిపెట్టడాన్ని మించిన దాతృత్వం మరొకటి లేదనే స్ఫూర్తిని చాటి చెబుతుందన్నారు. الله أكبر ولله الحمد الله أكبر الله أكبر الله أكبر الله أكبر أرأيت الذي يكذب بالدين فذلك الذي يدعو مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط لمن حمده الله أكبر الله أكبر فأما اليتيم فلا تقهر وأما हाथ उठा के बताएं, जरूरत नहीं है। अल्हम्दुलिल्लाह हर साल 2 नमाजें हम पढ़ते हैं। अल्लाहु अकबर अल्लाहु अकबर अल्लाहु अकबर
बोले तो ताबे इमाम के गेले में करते नहीं बोलती, बीच में रहने वाले क्या जी एक टाइम बराबर नहीं क्या बोलती। मेरे हाल में है पूरे मोहल्ले की बातें, गांव की बातें जो है मुतवल्ली के ऊपर, इमाम के ऊपर और जो है जिम्मेदारों के ऊपर जो है बरसाए जाते हैं। मेरा हाल जो है आप लोगों की सहूलत के लिए यहाँ इंतजार किया जा रहा है, जल्दी जल्दी आ जाएं। अल्लाह के रसूल अलैहिस्सलाम ने कहा सुन्नत अबीकुम इब्राहीम, ऐ मेरे सहाबा ये मेरे तुम्हारे रूहानी बाप इब्राहीम अलैहिस्सलाम की सुन्नत है। अल्लाह के रसूल अलैहिस्सलाम से सहाबा ने पूछा मा अजरहा या रसूल अल्लाह, ऐ अल्लाह के रसूल ये कौन कहानी से क्या होगी। मेरा हाल जो है जानवर काटते वक्त में आंखों से पानी आता है, वो जानवर काटते वक्त में अपनी मुस्लिमीन वक़द हाजातिना व हाजातिल मुहताजिन अल्लाहुम्मा इन्नका अफूवुन करीम तु'इब्बुल सवार से मिला ये निकालो इधर बाजू खड़े हैं निदान जी भाई सवार से भाई निदान जी चलो चलो बेटा निदान जी मिला भाई सवार से सड़ा भाई चले की बरकत है, अल्लाह पाक आज उनको करके दिया है। अल्लाहुम्मा सल्ली ఈరోజు ఈదుల్ జుహా బక్రీద్ పండుగ అంటారు. ఈ త్యాగానికి మారుపేరు. మరి ఆ రోజు హజరత్ ఇబ్రాహిం అలైహిస్సలాం ఆయన కొడుకును బలిదానం చేయాలని అల్లా కోరినప్పుడు దానికి ఆయన కొడుకు కూడా సమ్మతించి తను బలిదానం చేయమని చెప్పి కోరినప్పుడు భగవంతుడు ఆయన శక్తిని ఇస్తే ఆయన బలిదానం చేసేది కాదు. అట్లా ఈ రకంగా ఈ పండుగను ఘనంగా జరుపుకుంటాము ప్రపంచవ్యాప్తంగా కూడా ముస్లిం సోదరులందరూ. మరి ఈరోజు కూడా నంద్యాల ఈద్గాలు కూడా మన ఖలీల్ బాషా గారు, మన మౌలానా గారు, హాజీ గారు బ్రహ్మాండమైన స్వాగతం పలికినారు. స్వాగతం కాదు, నా కర్తవ్యం, నా బాధ్యత. మరి ఇక్కడ వచ్చిన తర్వాత సౌకర్యాల గురించి అడిగారు. మన మొన్ననే ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో ముస్లిం సోదరులు కానీ ఇతర సోదరులు కానీ అన్ని కులాల వారు, మతాల వారు కూడా ఏకతాటిపై నిలబడి నా విజయం కోసం కృషి చేశారు. మరి అయితే ఈరోజు ముస్లిం సోదరులు ఇక్కడ వచ్చారు కాబట్టి వారికి ఎంత ఇచ్చినా మనం రుణం తీర్చుకోలేము. ఎందుకంటే పేదవారు అందరూ కూడా కార్మికులు, శ్రామికులు, కష్టజీవులే కాబట్టి వారు ఏకతాటిపై నిలబడి నన్ను గెలిపించినందుకు, తెలుగుదేశం పార్టీ అధికారులు తీసుకొచ్చినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. మరి ఈద్గా డెవలప్మెంట్ కోసం సుమారుగా అడిగారు. నేను ఎస్టిమేట్ వేయండి, మీరు ఎంతకి ఇస్తారు ఎస్టిమేట్, మీరు ఎస్టిమేట్ వేసిన తర్వాత ఎంత కావాలంటే ఎంత ఇస్తాను చెప్తాం. ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు కానీ ఎన్టీ రామారావు గారి నుంచి జరుగుతూ ఉంది. గత ప్రభుత్వంలో మేము ఇచ్చేదానికే డబ్బులు రిలీజ్ చేయలేదు. మీకు అందరికీ బాగా జామియా మసీద్కి 50 లక్షలు ఇచ్చాం. 8 లక్షలు మేము ఉన్నప్పుడు రజాక్భాయ్, కరీంభాయ్ గారు పాపం వాళ్ళ ఆత్మ సాధించాలా, వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చాం. మానసిక వికలాంగులు, బ్లైండ్ విద్యార్థుల్లో వెలుగు నింపిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ 6,000 పెన్షన్ పెంచడంతో వారి కళ్లలో ఆనందం నెలకొంది. ఈ సందర్భంగా స్థానిక నంద్యాల పట్టణంలోని విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మీ ఓబ్లేస్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేస్తూ ఆనందోత్సవాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బ్లైండ్ విజువల్ ఛాలెంజ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు లక్ష్మీ ఓబ్లేస్ మాట్లాడారు. వికలాంగులకు వెలుగు నింపారని, నెలకు 6,000 పెన్షన్ మంజూరు చేయడం ఎంతో అభినందనీయమని, ఈ సందర్భంగా వారి చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగిందని, అలాగే వికలాంగులందరం వారికి రుణపడి ఉంటామని తెలియజేశారు. ముందు స్లోగన్స్ చేయాలా? స్లోగన్స్. థ్యాంక్ యూ సీఎం, 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 థ్యాంక్ యూ సీఎం. ఓకేనా? నెక్స్ట్.
జై పవన్ కళ్యాణ్ 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 రెడీయా? ఓకే. విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నంద్యాల బ్రాంచ్ వారి ఆధ్వర్యంలో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు అలాగే డిప్యూటీ మంత్రి వర్యులు ఇద్దరికి కూడా పాలాభిషేకం చేయడం జరిగింది. అది ఎందుకనంటే ఎంతో ఇబ్బందులు పడుతున్న మా వికలాంగులందరికీ కూడా నెలకు 6,000 రూపాయలు పెన్షన్ చేసి వారి యొక్క దోహదకు వాళ్ళ యొక్క కుటుంబాల అభివృద్ధికి పాటుపడినందుకు హర్షం వ్యక్తం చేస్తూ ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయబడింది. అలాగే విజువల్లీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మా నాయకుడు శ్రీ గౌరవనీయులు రవీంద్రబాబు సార్ గారి ఆదేశాల మేరకు ఈ యొక్క పాలాభిషేకాలు ప్రతి ఒక్క బ్రాంచ్ నందు జరుగుతూ ఉన్నాయి. అట్లాగే మరొకసారి మేము సీఎం చంద్రబాబు సార్ గారిని అయితేనేమి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అయితేనేమి మేము కోరుకునేది ఏమిటంటే ఏదైతే ఉచితంగా బస్సులలో వికలాంగులకు ప్రయాణం కల్పిస్తారని చెప్పారో ఆ విషయాన్ని కూడా ఆ యొక్క పథకాన్ని కూడా స్టార్ట్ చేసి ఇమ్మీడియట్గా జీవోలు రిలీజ్ చేసి వికలాంగులకు కూడా సకాలంలో ఉచిత బస్సులు ప్రయాణం కూడా కల్పించాలని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే వికలాంగులను చాలా డిపార్ట్మెంట్ల పరంగా కానీ ఇంకొక విధంగా కానీ ఇబ్బందులు పడే విధంగా మాట్లాడుతున్నారు. ఈ యొక్క ప్రభుత్వంలో అవన్నీ జరగకూడదని మేము ఆశిస్తున్నాం. అట్లాగే బ్లాక్ లాగ్ పోస్టుల నోటిఫికేషన్స్ పోయిన 5 ఏళ్లలో ఒక్క నోటిఫికేషన్ కూడా నోచుకోలేదు సార్. ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఉప ముఖ్యమంత్రి వర్యులు గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్క బ్లాక్ లాగ్ పోస్టులను రిలీజ్ చేయాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అట్లాగే స్టూడెంట్స్కు ప్రతి ఒక్క నియోజకవర్గాల్లో ఒక హాస్టల్ ఏర్పాటు చేయాలని చెప్పి కూడా మేము మరీ డిప్యూటీ సీఎం గారిని అలాగే ముఖ్యమంత్రి వర్యులను కోరుతా ఉన్నాను. థ్యాంక్ యూ మేడం. ఎవరైనా కానీ పండుగలు వస్తే కుటుంబ సభ్యులతో సంతోషంగా ఆనందంగా గడుపుతారు. వివరాలకు వెళ్తే నంద్యాల పట్టణంలోని సేవా బాంధవుడు ఆ అల్లస్వామి తనకిచ్చిన దాంట్లో కొంచెం పేద ప్రజల ఆకలి తీర్చాలి, ప్రజలకు సహాయ సహకారాలు అందించాలని సంకల్పంతో జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ప్రతి పండుగకు రంజాన్, బక్రీద్ పండుగలకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వారి సభ్యులతో అక్కడ పండుగ వాతావరణం. బక్రీద్ పండుగ సందర్భంగా జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ప్రతి పండుగకు రంజాన్, బక్రీద్ పండుగకు ప్రభుత్వ ఆసుపత్రిలో రోగుల వారి సభ్యులతో అక్కడ పండుగ వాతావరణం నెలకొంటుంది. బక్రీద్ పండుగ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న రోగులందరికీ ఆరోగ్య న్యాయం కావాలంటే వారి కోసం నమాజ్ చేసి ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న ప్రతి ఒక్కరికి అల్పాహారం అందిస్తున్నారు. నంద్యాల పట్టణం జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ ఆధ్వర్యంలో బక్రీద్ పండుగ సందర్భంగా నంద్యాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు మౌలానా ఖలీల్ అహ్మద్ చేతుల మీదుగా పండ్లు, అల్పాహారం అందించడం జరిగింది. మౌలానా ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ వీరు త్వరగా కోలుకోవాలని అల్లాహ్ను ప్రార్థిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మౌలానా అహ్మద్, డాక్టర్ మెహబూబ్ పాషా, హఫీజ్, ముజకిర్ హఫీజ్, ఖలీద్ కలాం మరియు జమియత్ ఉలమా కార్యకర్తలు పాల్గొన్నారు. Kelam.
ఓకే పండగ చెప్పండి ఓకేనా అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ మాషా అల్లా ఈరోజు చాలా సంతోషకరమైన రోజు. ఎందుకంటే ఈరోజు ఈదుల్ అజ్హా బక్రీద్ రోజు, బక్రీద్ పండుగ అంటారు. ఈరోజు ప్రతి ఒక్క ముస్లిం ఒక త్యాగానికి మన ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారి గుర్తింపుగా అతను దేవుడి కోసం తన బిడ్డని కూడా అల్లాహ్ కోసం కుర్బానీ చేయడానికి సిద్ధమైనారు. ఇలాగే ఈరోజు ప్రతి ముస్లిం కుర్బానీ ఇస్తారు. పండుగ సమావేశం ఈరోజు పండుగ రోజు. ఈ పండుగ రోజు సందర్భంగా జమియతుల్ ఉలమా తరపు నుంచి ప్రతి పండుగకు మన ఇక్కడ పెద్ద ఆసుపత్రులు వచ్చి ఎవరైతే ఆసుపత్రిలో ఉన్నారో వాళ్ళకు ఫ్రూట్ పంపిణీ చేయడం జరుగుతుంది. ఈరోజు కూడా ఇక్కడ రావడం జరిగింది. ఇది వచ్చేసి ఒక రకంగా మనమే బాగుండాలని కాదు, ఇతరులు కూడా బాగుండాలా, ఇతరులు కూడా ఆరోగ్యంగా ఉండాలా, అల్లాహ్తో దువా చేస్తుంటారు. ఈరోజు ప్రతి ముస్లిం ఇదే దువా చేస్తారు. మనమే బాగా ఇంట్లో ఉండాలి కదా, మన పక్కనోళ్ళు కూడా బాగుండాలని భావించి వాళ్ళ కోసం కూడా తనదైన ఎంతైనా అవసరాలు తీర్చడానికి ముందుగా తెచ్చేస్తారు. అదే ఫలంగా ఈరోజు కూడా మన జమియతుల్ ఉలమా ఇక్కడ పెద్ద ఆసుపత్రికి వచ్చి ఇక్కడ ఉన్న ఆసుపత్రులు ఉన్న వాళ్ళకి ఈ పళ్ళు పంపిణీ చేస్తాము. అల్లాహ్తో దువా చేస్తున్నాము. అల్లాహ్ తాలా మన ఈ కార్యక్రమాన్ని కబూల్ చేయమని. అల్లాహ్ తాలా ఎప్పుడు జమియతుల్ ఉలమా ప్రతి దానికి ముందుగా ఉండి ప్రతి పనికి కూడా ఎవరైనా పేదవాళ్ళు ఏ కష్టం వచ్చినా కూడా ముందుగా వచ్చి జమియతుల్ ఉలమా సహాయం చేస్తుంది. ఈ అవకాశం మనకు కలిగించిన మన పెద్ద సిబ్బందికి మనం కృతజ్ఞతలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణంలో బక్రీద్ పండుగ వేడుకల్ని ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా నగర్ కుబ్రా ఈద్గాలో సామూహిక ప్రార్థన నిర్వహించారు. అంతకుముందు పట్టణంలోని ముస్లింలు ఈద్గాకు చేరుకున్నారు. అనంతరం ముస్లిం ఇమాంల సంఘం అధ్యక్షుడు అంజద్ సిద్దిక్ మత గురువు మాట్లాడుతూ ప్రవక్త హజ్రత్ ఇబ్రహీం త్యాగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ఇస్లాం సూచించిన సన్మార్గంలో నడిచి పేదలకు దాన ధర్మాలు చేయాలని, పేదరికం లేని సమాజ నిర్మాణం కోసం కృషి చేయాలన్నారు. الله أكبر الله أكبر الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير الذين لا يعقلون
ولو علم الله فيهم خيرا لأسمعهم ولو أسمعهم لتولوا معرضون يا أيها الذين آمنوا استجيبوا لله وللرسول إذا دعاكم لما يحييكم واعلموا أن الله واتقوا فتنة لا تصيبن الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين هل أتى تعبيد الجنود فرعون وثمود فبالذين كفروا في تكذيب والله من ورائهم أمين الله أكبر الله أكبر الله أكبر الله أكبر سمع الله لمن حمده الله أكبر الله أكبر الله أكبر الله أكبر Lila. السلام عليكم ورحمة الله السلام عليكم ورحمة الله الله أكبر الله أكبر لا إله तो सलाम को जो है कड़ी से कड़ी आजमाइशों में मुब्तला किया। सूरह मोमिनीन के अंदर भी अल्लाह तबारक व तआला फरमाते हैं कि मैंने जो है हज़रत इब्राहीम अलैहिस्सलाम को जो कड़ी जो है बुतों को बनाता है, देखता है, कराता है, लेकिन अल्लाह ने
अपनी वरदानियां दावत की ताकत भी नहीं है। ऐसे माँ बाप परेशान है अपने बच्चों से। ऐ बोला इन लड़कियों की इन नौजवान लड़कियों की जो है नेक साले जोड़े नसीब फरमा दे। रैब से जो है इनके जोड़े नसीब फरमा, इनको नेक साले अता फरमा दे। ऐ बोला हर वक्त को जो है तेरी इबादत में नमाज करने की तौफीक नसीब फरमा। ऐ बोला ये आज जो है ईद का दिन है, ईद की सही और सच्ची खुशी हम सब के हाथ में अता फरमा दे। ऐ बोला जो कुर्बानी दे रहे हैं उनकी कुर्बानियों को कबूल फरमा दे। अल्लाह जितने भी जो है बड़े उम्र वाले हैं, जितने भी जो है उम्र सीधा हैं, वालिदैन का दर्जा रखते हैं, अल्लाह हम सब आता है खुशी से आया है, कुछ करना नहीं मिला सर मेरे पाला ఈ పండగ శుభ సందర్భంగా నంద్యాల ప్రజలకి, ముస్లిమ్స్ కి, అందరికి, నంద్యాలలో ఉన్న అందరి ప్రజలకి ఈ పండగ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. ఇది న్యూ బిగినింగ్, ఆంధ్రప్రదేశ్ కి న్యూ బిగినింగ్. అల్లా అందరికి, మన దేశానికి, మన ప్రాంతానికి మంచి చేయాలని కోరుకుంటున్నాం. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम आज जो है साईं बाबा नगर मस्जिद कुबरा ईदगाह से जो है इंशाल्लाह सभी हजरात की खिदमत में ईद की मुबारकबादी पेश करते हैं और इसी के साथ सबके हक में दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हर एक को सेहत, वाफियत, तंदुरुस्ती के साथ खुश व खुर्रम की जिंदगी और सुकून की जिंदगी अता फरमा दे। तो मेरे अजीज दोस्तों, आज जो है हमारी ईदगाह के अंदर ईद की नमाज 8:30 बजे जो है पढ़ी गई और अल्हम्दुलिल्लाह काफ़ी मजमुआ हमारे इस ईदगाह में जो है शामिल हाल था। इस मौके पर जो है हमारे अलहाज एनएमडी फारूक साहब के फर्जंद अर्जुमन जनाब जो है एनएमडी फयाज साहब जो है तशरीफ लाए हैं। आप सभी लोगों ने जो है बड़ी दिली गहराइयों के साथ मुबारकबादी करते हुए इनसे जो है मुनाखा और जो है मुआनिखा किया और जो है इनसे मुलाकात की और इनसे दुआएं दी। तो लिहाजा मैं इस खुशी के मौके पर ये जो खुशी मनाई जा रही है, सबसे पहले हजरत इब्राहिम अलैहिस्सलाम, हजरत इस्माइल अलैहिस्सलाम, ये दो बाप बेटों की कुर्बानी अल्लाह तबारक व तआला ने इनकी इन अदाओं को, इनकी आजमाइशों को जो है कामयाब करते हुए 100% इसके अंदर कामयाब होने के बाद अल्लाह ने
इनके इस कारनामों को जिंदा जाबिद क़यामत तक रहने के लिए अल्लाह तबारक व तआला ने ये ईद उल अज़हा और बकरीद की ईद जो है अता फरमाई। ये जो कुर्बानी अल्लाह तबारक व तआला ने इसलिए अता किया है कि ये बाप बेटे की कुर्बानी सुन्नत अबीकुम इब्राहिम, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया ये जो है हमारे बाप दादा हजरत इब्राहिम अलैहिस्सलाम की सुन्नत है। और जो आदमी जो है कुर्बानी करता है, कुर्बानी देता है, इस कुर्बानी से जो है ये मांगा जाता है कि बारी ताला तेरी चाहत में आज जो मैं ये दुम्बा ये जानवर जुबा करता हूँ, अगर तू चाहे तो तेरे लिए मैं अपनी जान की माल की हर चीज की तेरे राह में कुर्बान करने के लिए तैयार हूँ। ये जो है समझ कर जो है इंसान जो है कुर्बानी देना है। कुर्बानी सिर्फ गोश्त खाने से, गोश्त के लेने से, बांट लेने से, गोश्त के अंदर हिस्सा करने से जो कुर्बानी नहीं होती। सिर्फ जो है खालिस अल्लाह को राजी करने की नियत से जो बंदा कुर्बानी देता है, अल्लाह के रसूल सल्लल्लाहु अलैहि वसल्लम ने फरमाया अल्लाह तबारक व तआला इस ईद के मौके पर सबसे अजीम सवाब उसको देते हैं जो कुर्बानी का जानवर जुबा करते हुए जो है कुर्बानी का जो है जानवर का खून जो है जमीन पर गिरता है तो अल्लाह तबारक व तआला इसको इतना बड़ा सवाब से नवाजते हैं कि अल्लाह तबारक व तआला ये बंदे के हक में अजीम सवाब देते हुए उससे मोहब्बत करते हैं। लिहाजा इस मौके पर मैं यहाँ से तमाम मुसलमानों को, तमाम मजहब के लोगों को, गैरों को, मीडिया को, सबको जो है ईद की मुबारकबादी पेश करते हुए हजरत वाला की खिदमत में जो है उन्होंने जो आज हमारे नंदयाल के अंदर जनाब अलहाज एनएमडी फारूक साहब जो है कामयाब होकर ये मिनिस्टर की हैसियत से नंदयाल तशरीफ लाए हैं। एक जो है हमारे को ईद की खुशी है मुसलमानों को, दूसरी ईद की खुशी जो है मिनिस्टर बनकर आए हैं। हमारे हजरत की उम्र में बरकत अता फरमा दे और इनको जो है दिन दुगनी रात चुगनी अता फरमा दे, इनको सेहत व आफियत से अता फरमा दे। सब लोगों ने जो है इनके हक में दुआ की है। अल्लाह मजबूती के साथ पूरे नंदयाल को जो है कामयाबी और डेवलपमेंट के रास्ते पर ले जाते हुए अल्लाह इनको खिदमत करने की तौफीक नसीब फरमा दे। हम भी जो है मिलजुल कर इनका साथ देते हुए इनकी खिदमत करने की इस मौके पर अल्लाह से दुआ करते हैं कि अल्लाह तबारक व तआला हम सबको एक और नेक बनकर खिदमत करने की तौफीक नसीब फरमा दे। हमारी जो है ईद की सही और सच्ची खुशियां नसीब फरमा दे। నంద్యాల బక్రీద్ పండుగ సందర్భంగా ఈద్గాల వద్ద భారీ పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. ప్రశాంత వాతావరణంలో ముస్లిం సోదరులందరూ నమాజ్ చేసుకోవాలని, అల్లాహ్స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని కోరుకుంటూ బందోబస్తు ఏర్పాటు చేస్తూ నంద్యాల భీమవరం రోడ్లో వెలిసిన ఈద్గా వద్దలో వేల మంది ముస్లిం సోదరులు బక్రీద్ పండుగ సందర్భంగా నమాజ్ చేసుకోవడానికి రావడం జరుగుతుంది. ఈ సందర్భంగా చుట్టుపక్కల ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఫ్లై కెమెరాని టీం మొత్తం ఫ్లైట్ కెమెరా ద్వారా పర్యవేక్షణ చేశారు. చుట్టుపక్కల ఎవరైనా గుంపులుగా ఉండడం కానీ వాటిని గుర్తించడానికి ఫ్లై కెమెరా ద్వారా పోలీసు అధికారులు పర్యవేక్షించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు మాట్లాడారు. బక్రీద్ పండుగ ముస్లిం సోదరులు నమాజ్ చేసుకోవాలని, వారికి ఎలాంటి ఆటంకాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, అదేవిధంగా కొత్త వ్యక్తులు గుర్తించడానికి ఫ్లై వీడియో కెమెరా ద్వారా పర్యవేక్షించడం జరిగిందని అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు తెలియజేశారు. రెండు మాటలు చెప్పండి సార్. సార్ ఏం సార్ ముఖ్య ఉద్దేశం సార్ ఇది ఫ్లై కెమెరా ఏమి? ఇది ఏం లేక ఈరోజు బక్రీద్ పండుగ దానికి మామూలుగా ఏదన్నా సిచ్యువేషన్ ఎట్లా ఉంది, ఈద్గాలో ఏ కథ అనేది దాని గురించి వాళ్ళు చెక్ చేస్తున్నారు ఫ్లై కెమెరా. అందుకు కాబట్టి బక్రీద్ పండుగకు ఒక సిచ్యువేషన్ బాగుందా, పీస్ఫుల్గా ఉందా అనే దానికి ఈ యొక్క బృందం అంతే. ఓకేనా? నంద్యాల ముస్లిం కుటుంబ సభ్యులకు వారి పిల్లల కోసం ఉచిత వడుగుల కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కబ్రిస్తాన్ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు తెలిపారు. స్థానిక షాపం నగర్ కుబ్రా మసీద్ ఈద్గా వద్ద కబ్రిస్తాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత వడుగుల కార్యక్రమాన్ని 18వ తేదీ మంగళవారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎవరైనా కానీ వారి పిల్లల కోసం వడుగులు చేయించుకోవాల్సిన వారు మంగళవారం ఉదయం రావాలని, అదేవిధంగా వారికి ఉచితంగా గోధుమ పిండి, చక్కెర, నెయ్యి, కాజు, మెడిసిన్ మొదలగునవి ఉచితంగా ఇవ్వబడును. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ వినియోగించాలని తెలిపారు.
నంద్యాల ప్రజలందరికీ బక్రీద్ శుభాకాంక్షలు. ఈరోజు రేపు బక్రీద్ సందర్భంగా మసీదు కమిటీ వారు కుబ్రా షాదిఖానాలో పేద పిల్లలందరికీ ఉచిత బడుల కార్యక్రమం నిర్వహించున్నారు. దయచేసి అందరూ ఆహ్వానితులే. ఓకే. అస్సలాము అలైకుం. బక్రీద్ ఈద్ ముబారక్. అల్హమ్దుల్లా. అందరికీ రంజాన్ బక్రీద్ శుభాకాంక్షలు అందరి పండుగ సందర్భంగా. అదేవిధంగా ప్రతి సంవత్సరము మన ఖుబ్రా ఈద్గా మసీదే ఖుబ్రా ఈద్గా ఖబరస్థాన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి సంవత్సరము ఉచిత ఒడుగుల కార్యక్రమం చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరం కానీ ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలా. ఉచితంగా పిల్లల ఒడుగులు చేసే కార్యక్రమం కాబట్టి మన ఖురా మసీదు సొసైటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది. దయచేసి పట్టణ ప్రజలు గమనించగలరు. అస్సలాము అలైకుం. అస్సలాము అలైకుం. మసీదే ఖుబ్రా ఈద్గా డెవలప్మెంట్ సొసైటీ రిజిస్టర్ నెంబర్ 26/2001 వారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరము ఉచిత ఒడుగుల కార్యక్రమం జరుగుతుంది. దాదాపుగా చుట్టుపక్కల గ్రామాల నుంచి నంద్యాల పట్టణం నుంచి పేద ప్రజలు 200 నుంచి 250 మంది వరకు పిల్లలు వచ్చి వాళ్ళు ఒడుగుల కార్యక్రమం చేయించుకోవడం జరుగుతుంది. అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాము. అలాగే మా సొసైటీ ఆధ్వర్యంలో 5 కిలోల గోధుమ పిండి, 2 కిలోల చక్కెర, అలాగే కాజు, నెయ్యి, తర్వాత వచ్చేసి ఒక పంచ మెడిసిన్ ఉచితంగా ఇవ్వబడుతుంది. అందరూ కూడా తమ పేరును రిజిస్టర్ చేసుకొని టోకెన్ తీసుకొని అలాగే ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా పట్టణ ప్రజలకు పేద ప్రజలకు మా సొసైటీ తరపు నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్యాగనిరతికి అల్లాపై విశ్వాసానికి ప్రతీకగా బక్రీద్ పండుగ అని న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్. వికలాంగుల పెన్షన్ పెంచినందుకు సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేసిన విజువల్ ఛాలెంజ్ బ్లైండ్ అసోసియేషన్ నాయకుడు లక్ష్మీ ఓబ్లేస్. ప్రజాసేవ బాంధవుడు జమియత్ ఉలమా అధ్యక్షుడు మౌలానా ఖలీల్ అహ్మద్ హాస్పిటల్లో బక్రీద్ వేడుకలు. నంద్యాల పట్టణంలో పలు ఈద్గాల్లో భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ ఘనంగా వేడుకలు. నంద్యాల మసీద్ ఈద్గా వద్ద గల భారీ పోలీస్ నిఘా ఫ్లై వీడియో కెమెరాతో పర్యవేక్షిస్తున్న పోలీస్ అధికారులు. నంద్యాల సాయిబాబా నగర్ కుబ్రా మసీద్ కబరస్థాన్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 18వ తేదీ ఉచిత ఉడుగుల కార్యక్రమం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి MR కేబుల్ టీవీ న్యూస్.